Good, good evening. Greetings in the name of Lord Jesus Christ. I welcome each and everyone for NMBL annual lecture series. So far, we have completed 7 lectures, and today we will listen to 8th lecture. And for tonight, we have Dr. Devraj Patta Garu, our CR Garu, to speak about missions. Before we start our lecture, I request Ms. K. Sureka to offer a opening prayer. ప్రార్థన. స్తుతి 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 ప్రేమగల మా తండ్రి, కృపగల తండ్రి యేసయ్యా, నీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మరి తండ్రి, మేము ఒక చిన్న మందగా తండ్రి నీ యొక్క సన్నిధిలో కూడి తండ్రి యేసయ్యా నేను స్తుతించి ఆరాధించి తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినుటకు మేము చిన్న మందగా కూడి ఉన్నాం తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్యా మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం చొప్పున ఆరాధిస్తారో తండ్రి యేసయ్యా వారి మధ్యలో నీవు ఉంటావని సెలవిచ్చిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మరి మా మధ్య నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ యొక్క ప్రెజెన్స్‌ని మా పట్ల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా మరి మేము మా యొక్క స్వరాలతో తండ్రి యేసయ్యా నిన్ను స్తుతించి ఆరాధించి తండ్రి యేసయ్యా మరి అలాగే నీ వాక్యాన్ని మేము అంకుల్ ద్వారా విని ఆ యొక్క మాటల ద్వారా తండ్రి యేసయ్యా మీరు మాతో మాట్లాడుచున్నారని మేము నమ్ములాగున సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా మరి తండ్రి యేసయ్యా మరి అంకుల్‌కి మంచిగా మంచి హెల్త్‌ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా అలాగే తండ్రి మాకు ఎలా చెప్తే తండ్రి యేసయ్యా మరి మేము అర్థం చేసుకోగలుగుతామో తండ్రి యేసయ్యా ఆయనకి తెలుసు తండ్రి యేసయ్యా నీవే మరి ఆయనలో ఉండి మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా అలాగే తండ్రి ఇంకా ఎవరైతే నీ సన్నిధికి రానై ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా అలాగే తండ్రి ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా మరి తండ్రి ప్రతి ఒక్కరిలోనూ మీరే మీ యొక్క ఆత్మను ఉంచి తండ్రి యేసయ్యా మరి ప్రతి ఒక్క వర్డ్‌ని బట్టి తండ్రి యేసయ్యా మరి నిన్ను మేము తెలుసుకునేలాగున తండ్రి యేసయ్యా దాన్ని బట్టి మేము మా జీవితంలో అనుసరించేలాగున సహాయం చేయమని తండ్రి. యేసయ్యా ఈ యొక్క చిన్న ప్రార్థనని నీ యొక్క పాదాల చెంతన చేర్చుకోమని తండ్రి మీ యొక్క సన్నిధిలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Sureka. Now I request Bethany Youth to lead us in worship. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నాడు గోయు దూర నేడి వాగ్దత్తంబుతో మనాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 చాటుదాము
చాటుదాము చాటుదాము సత్య సువార్తను. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాదు ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమను. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలో మరణించావు. దాస్యత్వము నుండి పడియున్న నన్ను నీ కుమారునిగా హెచ్చించావు. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాదు ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. మార్పులేని బ్రతుకులో, మలినమైన మనసుతో నే తోలనాడి దూషించింది నిన్నేనా. మార్పులేని బ్రతుకులో, మలినమైన మనసుతో నేను తోలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. Thank you, Bethany Youth. Now, before that, Ritakka will pray for Devras Pattaga. ప్రార్థన చేసుకుందాం. దగ్గర ప్రభా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. గడిచిన కాలం అంతయు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మా ఇళ్ళ మీరు చూపిస్తున్న నిశ్చితమైన కృపను బట్టి ప్రభా నీకు వేల స్తుతులు స్తోత్రాలు. నాన్న తండ్రి ప్రభా, ఇలా చిన్న మందుగా కూడి నేను స్తుతించడానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభా నీకు వేల స్తుతులు స్తోత్రాలు. నాయన తండ్రి,
ప్రభువా నాయన మరి ఈరోజు వాక్య సందేశం ప్రభ మరి మంచి మాటలు తెలియజేయడానికి నాయన ప్రభ నీలో ఇంకా స్థిరపడటానికి నాయన ప్రభ అనేకమైన మంచి మాటలతో నాయన తండ్రి నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించబోతున్న ప్రభ మరి నీ దాసుని బట్టి ప్రభ నీకు వేలాస్తులు స్తోత్రా నాయన తండ్రి ప్రభా బిడ్డలో మీరు ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ ఆ బిడ్డని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రభానికి వేలాస్తులు స్తోత్రాన్ని నాయన ప్రభ ఆ బిడ్డను ప్రభ నీ సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభ నీకు వేలాస్తులు స్తోత్రాన్ని నాయన తండ్రి ప్రభ మరి ఆ బిడ్డ ప్రభ మాతో మాట్లాడుచుండగా నాయన ప్రభ ఆయన ద్వారా మేము నేర్చుకునే ప్రతి ఒక్క వాక్యం కానీ నాయన తండ్రి ప్రభ మాకు బోధించే ప్రతి మాటలోనూ ప్రభ మేము దాన్ని గ్రహించి నాయన తండ్రి ప్రభ మా జీవితాల్లో ప్రభ మరి దాన్ని అప్లై చేసుకోవటానికి ప్రభ నీకు ఇంకా దగ్గరగా ప్రభ చేర్చబడటానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభ ఆ వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు వివేకాన్ని కూడా మాకు మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన తండ్రి ప్రభా మరి ఈ యొక్క సమయాన్ని అంతటినీ ప్రభ నీ చేతిలోకి అప్పగిస్తున్నాను నాయన ప్రభ అక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభా నీకు వేలాస్తుల స్తోత్రాలు ప్రతి ఒక్కరి హృదయంలోని ప్రభ నీ యొక్క వారి యొక్క మనస్సును ప్రభ తెరిచిన ఆయన తండ్రి ప్రభ నీ వాక్యాన్ని ప్రభ విధేయతగా జీవించిన ఆయన ప్రభ దాన్ని గ్రహించి ప్రభ మా జీవితాల్లో ప్రభ మన దాన్ని మరి ఉపయోగించుకునేలాగున తండ్రి ప్రభ నీకు విధేయత కలిగి జీవించలాగున మీరే సహాయం దయచేసి నడిపించమని నాలో ఎటువంటి తప్పులున్న దయతో మన్నించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతిశ్రేష్ఠ నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Now we will listen to Dr. Devras Patan. Beloved in Christ, greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. I am happy Bethany Lutheran Youth has initiated a new project in the name of Foundation for Faith, and a series of lectures have been already delivered here, and this is my second lecture, and I welcome you all to this auspicious session. Actually, the choice is before me whether to preach in English or Telugu, but I prefer Telugu so that more people get benefited from this lecture. For tonight's lecture, I would like to read a scripture portion from Gospel according to St. Matthew, chapter 28, verses 18 to 20. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ తెలుపవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Mrs. Dr. Merlin and Mrs. Shekina delivered wonderful lectures, and I congratulate them for having delivered such useful spiritual messages. చదవబడిన వాక్యము మనకి ఇవ్వబడిన అంశం మిషన్స్. మిషన్ అనే మాటకి అర్థము ప్రేషితోద్యమం అని తెలుగులో అనువాదం చేశారు. మిషన్స్ డిక్షనరీ అంటాడు ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటైన బృందము మిషన్. ఒకప్పుడు లూథరన్ మిషన్ అనేవారు, బైబిల్ మిషన్. ఇందిరాగాంధీని చంపడానికి ఆపరేషన్ బ్లూ, ఇట్లా కొన్ని కార్యక్రమాలకి మిషన్ అనే పేరు పెట్టడం జరిగింది. అయితే మన ముందు మిషన్ ఉన్న మిషను మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇంగ్లీష్ బైబిల్స్లో గో అనే మాట వాడబడింది. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? Go is a part of the gospel of our Lord. This is called Great Commission. ఈ మాటని గ్రేట్ కమిషన్ అంటారు. ఆఖరి ఆదేశము, సందేశం కాదు, ఆదేశము.
కనుక మిషన్స్ అనేది క్రైస్తవులకు లేక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే వారికి ఒక సవాల్ లాంటిది. ఒక ఆయన అన్నాడు, భూమి మీద ఆత్మలు సంపాదించడం కన్నా ఉన్నతమైన వృత్తి మరొకటి లేదు. ఆత్మలు సంపాదించడం. కొంతమంది మిషనరీలు ఏ విధంగా ప్రాణత్యాగం చేశారో ఆ సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసు బోధలను అనేకులకు బోధించాల్సిన అవసరత ప్రతి విశ్వాసం మీద ఉంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 15వ అధ్యాయం 58వ వచనంలో ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అనే మాట కనపడతా ఉంది. దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడు. యేసు ప్రభు పేరు వినని వారు ఇంకా చాలామంది ఈ లోకంలో ఉంటే మనం పదే పదే యేసు పేరు పలుకుతూ ఉన్నాము. కనుక ఒక్కసారి కూడా యేసు పేరు వినని వారి పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. ఆత్మలు సంపాదించాలి ప్రభు కొరకు. భూమి మీద ఆత్మలు సంపాదించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. కొంతమంది మిషనరీల చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా 1750వ సంవత్సరంలో రెవరెండ్ స్కవంజ్ అనే విశ్వాసి జర్మనీలో ప్రొఫెసర్ పదవిని వదిలి భారతదేశం వచ్చి తమిళనాడు ప్రాంతంలో 48 సంవత్సరాల సువార్త సేవ జరిగించి ఒక్క పర్యాయం కూడా స్వదేశంలోకి వెళ్ళక ఇక్కడే మరణించాడు. 48 సంవత్సరాలు భారతదేశంలో ఉండిపోయాడు, ఇక్కడే మరణించాడు. జార్జ్ వెర్బర్ అని ఆయన ఆపరేషన్ మొబిలైజేషన్ అనే సంస్థ యొక్క ఫౌండర్. ఆయన ఇప్పటికి కూడా తన వృద్ధాప్యంలో కూడా ట్రాక్స్ పంచిపెట్టడం. ట్రాక్స్ అంటే సువార్త పత్రికలు. ఆయన అంటాడు, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు చూసినప్పుడు, 7గురికి 8గురికి భాగం పంచిపెట్టుము. ఉదయమందు విత్తనం విత్తును, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరి సమానంగా ఎదుగును, నీవు ఎరుగవు. ట్రాక్స్ పంచిపెట్టడం నీ బాధ్యత. అది ఎంతవరకు పనిచేస్తుందో దేవుని చిత్తం. కనుక ఒకవేళ ఈ విధంగా నిలిచి ప్రసంగం చేయలేకపోతే ట్రాక్స్ పంచిపెట్టడం ద్వారా కూడా మనము ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలి. జనరల్ విలియం బూత్ అని ఆయన సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు. ఆయన అంటాడు, ఎవరైతే నరకాన్ని గురించి బాధపడతారో, ఆత్మలు సంపాదించాలనుకుంటారో వారు నరకం యొక్క భయంకరత్వాన్ని వివరించాలి. నరకం గురించి మోదిస్తూ కన్నీటి కార్చనుడు ఎవడు ఉండడు. కనుక ఆయన విలియం బూత్ అని ఆయన అంటాడు, నరకం యొక్క భయంకర స్థితి ఆత్మల సంపాదకుని ముందు ఉంది అనే మాట. రిచర్డ్ విలింఫ్రాండ్ అని ఆయన భార్య సవిత 14 సంవత్సరాలు కమ్యూనిస్ట్ చెరసాల్లో తమ జీవితం గడిపారు. డేక్స్ అని ఆయన ఒక బైబిల్ ఉంటుంది, డేక్స్ బైబిల్ అంతా మీరు చూచారో లేదో. ఆయన సుమారు 1,00,000 గంటలు అంటే 43 సంవత్సరాలు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అనువదించడానికి సమయం తీసుకున్నాడు. జార్జ్ ముల్లర్ అని ఆయన ఇంగ్లాండ్లో బ్రిస్టల్ అనే టౌన్లో ఒక అనాథ శరణాలయం నడిపేవాడు. 2,000 మంది అనాథ పిల్లలకి. ఒక దినాన్ని ఈ సమయానికి ఆ అనాథ శరణాలయంలో పనిచేసేవారు జార్జ్ ముల్లర్ దగ్గరికి వచ్చి, అయ్యా రేపు ఉదయానికి మనకు బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు అని చెప్తే, సరే మనం చేయగలిగింది ఏముంది, ప్రార్థన చేద్దాము, మీరు వెళ్ళి పడుకుంటే ప్రార్థన చేస్తే ఉదయానికి ఆ సింహద్వారం తెరవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అది తెరుచుకుంటలేదు. కారణం ఏంటని వెనక నుంచి వచ్చి చూస్తే రొట్టెతో నిండిన బాక్సెస్ చాలా అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఆ బాక్సులు తీసుకున్న తర్వాత, ఇవి ఎవరు తెచ్చి ఇక్కడ పెట్టారో తెలియదు కానీ ఎవరు పంపారో నాకు తెలుసు, నేను నమ్ముకున్న ప్రభు ఆశ్చర్యం చేశాడని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మన దేశంలో పండిత్ రామాబాయి అని ఆవిడ బాల వితంతువులు, తల్లులైన అవివాహితులు, అనాథల కొరకు శ్రమపడింది. క్రైస్తవ మహిళలుగా ఆమె మిషనరీగా నిలిచిపోయింది. డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఆయన నార్త్ అమెరికన్ ఇండియన్స్కి 28 ఏళ్ళు వచ్చేసరికి గుర్రం మీద 3,000 మైళ్ళు ప్రయాణం చేసి సువార్త అందించాడు. 30 ఏట చనిపోయాడు.
గ్రహం స్టెయిన్స్, ఇవాళ స్టెయిన్స్ గారు విశ్వసిస్తున్నాం. గ్రహం స్టెయిన్స్ సంగతి మనందరికీ తెలుసు. 1999 సంవత్సరంలో జనవరి 23వ తేదీని ఒరిస్సాలో మెడికల్ మిషనరీగా పనిచేస్తున్న ఆయన ఇరువురు కుమారులతో సజీవ దహనం చేయబడ్డారు. అయినా కానీ ఆయన శ్రీమతి భారతదేశాన్ని వదలకుండా అక్కడ ఇంకా పరిచయం చేస్తూ ఉన్నారు. హెన్రీ బాస్ అని ఒక ఆయన ఒక మాట చెప్పాడు, ఇఫ్ ఐ హ్యాడ్ ట్విన్ హెడ్స్ దే షుడ్ ఆల్ బీ ఫర్ క్రైస్ట్. నాకు 2 తలలు ఉంటే 2 తలలు దేవుని కొరకు నరకబడినా కానీ నేను సిద్ధమంటాడు. ఇవాన్ రాబర్ట్సన్ ఆయన తన సహోదరుల కొరకు 13 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశాడు. గొప్ప ఉద్యమానికి కారభూతుడయ్యాడు. వేల్స్ పట్టణంలో 1904 సంవత్సరంలో ఈయన ప్రార్థన ఫలితంగా, ఈయన పరిచర్య ఫలితంగా వేల కొలది ప్రజలు రక్షింపబడ్డారు. వేల్స్ రివైవల్ అని దాన్ని పిలుస్తారు. ఫాదర్ హయ్యర్ ఎవరు? ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ స్థాపకుడు. 1842 సంవత్సరం జూలై 31వ తేదీని గుంటూరులో ప్రవేశించాడు. ఆయన జర్మనీ దేశానికి చెందినవాడు. అమెరికా మిషన్ బోర్డు వారు మన దేశానికి పంపితే ఆయన 3 పర్యాయాలు అమెరికా వెళ్ళి వచ్చి ఆఖరిసారి ఇక్కడ వైద్య పరిచర్య లేదని తన 50వ ఏటలో 50వ పదిలో మెడిసిన్ చదివి వచ్చాడు. మళ్ళీ ముందు మిషనరీకి వచ్చాడు, వాక్యం అందించాడు. గుంటూరులో, రాజమండ్రిలో సువార్త ఉద్యమం చేశాడు. ఆ దినాల్లో సరైన రాకపోకలకి వాహనాలు లేనప్పుడు ఆయన ఒంటెద్దుల బండి మీద తిరిగాడు. రాత్రులు ఈ నక్కలకి పులులకి భయపడి ఒక 2 తాడి చెట్ల మధ్య పల్లకి వేసుకుని పల్లకిలో పడుకునేవాడు. అలాంటి పరిచర్య మనకు అందించి ఈ దినాన్ని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అని పిలువబడే స్థాయిలో ఉంది. ఫాదర్ హయ్యర్ పరిచర్య మనం జ్ఞాపకం చేసుకోవాలి. డేవిడ్ లివింగ్స్టన్ అయినా ఒక ఎక్స్ప్లోరర్, సిటీ స్టడ్డన్ అయినా ఒక క్రికెటర్. వాళ్ళు క్రికెట్ కన్నా, అన్వేషణ కన్నా దేవుని పరిచర్య గొప్పదని పరిచర్యకు వచ్చారు. విలియం టెండేల్ అని ఆయన తగలబెట్టబడ్డానికి లేక సజీవ దహనం చేయబడ్డానికి తేబడినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు. లార్డ్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇటా స్కటర్ అని ఆవిడ క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్, వెల్లూరులో ఉన్న హాస్పిటల్ స్థాపన కారకురాలు. ఆవిడ దినాన్ని పేదవారైన స్త్రీలు సమయంలో చూచి అది సహించలేక మెడికల్ సెంటర్ స్టార్ట్ చేసింది. వెల్లూరు హాస్పిటల్ కట్టడం గారి దయ, మదర్ తెరిసా లక్షల మందికి పేదరిక నిర్మూలన. హడ్సన్ టైలర్ చైనాలో సువార్త సేవకుడైపోయాడు. చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపించాడు. డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన ఆఫ్రికా ఖండంలో పరిచయం చేస్తూ తన భార్యను ఒంటరిగా సమాధి చేశాడు ఒక్కడే. ఎమిఫార్ మైకేల్ అనే ఆమె కింద పడింది, కాలు విరిగింది. కానీ జీవితాంతము వికలాంగిలాగా ఉండి బెడ్ మీద నుండే 36 సంవత్సరాలు హిందూ దేవాలయంలో వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని, బాలికలను కాపాడింది. సుమారు 36 సంవత్సరాల పడక మీద ఉంది. డైట్రిక్ బోనఫర్ జర్మనీలో 30వ ఏట వృత్తిపడ్డాడు. ఇంకా ఈ విధంగా అనేక మంది మిషనరీల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి ఈ కార్యాలు చేశారు. కనుక యేసు చివరి ఆదేశం ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అలా వెళ్ళాలంటే, లేక దేవుని పిలుపు వినాలంటే 3 సంగతులు ఉన్నాయి. ఒకటి, టు వాక్ ద టాక్. అంటే అర్థం ఏంటమ్మా? టు వాక్ ద టాక్. మనం మాట్లాడే మాటల ప్రకారం నడుచుకోవాలి. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి, ఆచరణలో చూపించాలి. కనుక మనం కూడా మిషనరీగా వెళ్ళాలంటే మొదటగా వీ షుడ్ లెర్న్ టు వాక్ ద టాక్. దేవుని గ్రంథంలో ఉన్న మాటలు ఆచరణలో పెట్టాలి. రెండవది, సాక్రిఫైస్ సంథింగ్. నేను సువార్థికుడిగా ఉండాలి, మిషనరీగా ఉండాలి అనుకుంటే ఏదో ఒకటి త్యాగం చేయాలి. ప్రిస్టేజ్ అన్న త్యాగం చేయాలి, ప్లెజర్ అన్న త్యాగం చేయాలి, పర్సన్ అన్న త్యాగం చేయాలి. ప్రిస్టేజ్ అంటే హోదా,
వదులుకోవాలి. లేకపోతే ప్లెజర్, కొన్ని సంతోషం కలిగించే సంగతులు వదులుకోవాలి. పర్స్ అంటే మన పర్స్ ఓపెన్ చేసి కష్టంలో ఉన్న వారికి సహాయపడాలి. మూడవది కంపాషన్, కనికరం చూపాలి. యేసు వారి మీద కనికరపడే మాటలు గ్రంథంలో చాలాసార్లు ఉంటాయి. కనుక మనం ఒకవేళ మిషనరీగా పిలువబడాలి, దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, సువార్త అందని వారికి సువార్త అందించాలి అనుకుంటే మొదటగా దేవుని వాక్యానుసారం జీవించాలి. మన జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. మూడవది కనికరం చూపాలి. దేవుడు ఈ పనికి పిలిచేటప్పుడు వ్యక్తిగతంగా పిలుపు ఉంటుందనే సంగతి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 2 వ్యక్తుల పిలుపు జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా, యెషయా అనే వారిద్దరి జీవితాల్లో ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. అలా పిలువబడినప్పుడు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తాము. నేను బాలుడను, మాట్లాడటకు నాకు శక్తి లేదు అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపివారి అందరి ఎద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీకు చెప్పవలను. ఇర్మియాకి పిలుపు వచ్చింది. నేను బాలుడిని, నేను వెళ్ళాలంటే గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, కనుక నువ్వు వెళ్ళు, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేను చెప్తాను అని చెప్పి ప్రోత్సహించి ఇర్మియా బాలుడిగా ఉండగానే పిలిచాడు పరిచర్యకి అని సిద్ధపడ్డాడు. వెళ్ళని చెప్పాడు, కానీ వెళ్ళవలసి వచ్చింది. యెషయా సంగతి చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, నేను ఎవరిని పంపెదనో మా నిమిత్తం ఎవడు వచ్చునని ప్రభువు సెలవీయగా వింటిని, అందుకు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అంటున్నాడు ఆయన. ఇర్మియా ఏమో నేను బాలుడిని, నేను వెళ్ళలేనంటే ధైర్యం చెప్పి పంపించాడు ఆయన. యెషయా అయితే ధైర్యంగా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. కనుక ఈ రాత్రికాల మందు యవనస్తులైన మీరు ఇర్మియా వలె, యెషయా వలె ఒకవేళ వ్యక్తిగతమైన పిలుపు దేవుని నుండి ఉంటే సువార్త వ్యాపకత్వంలో మీ వంతు పరిచర్య చేయాలి. పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణంలో 3 నెలలు పరిచర్య చేశాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఆ పరిచర్య ఫలితం ఆగిపోయేటట్టు ఉంది. అందుచేత ఆయన ప్రణాళికలన్నీ పక్కన పెట్టి తన సంఘాన్ని కాపాడుకోవడానికి 2 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఉండిపోయాడు. కనుక ఇవాంజలిస్ట్గా లేక మిషనరీస్గా వెళ్ళాలంటే కొంత భారమైన పనిగా దాన్ని తలంచాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక తన తోట పనివారిని పంపమని కోత యజమానులు వేడుకొనవలెను. భారతదేశంలో ఇంకా సువార్త తెలియని వారు, యేసుని ఎరగని వారు 95% ఉన్నారు. క్రైస్తవులు 5%. కనుక కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. అందుచేత యవనస్తుల్ని వ్యక్తిగతంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవరినూ వేయనేరరు. మనం అనుకుంటాము సువార్త ప్రకటించడం శ్రమతో కూడిన పని, లేకపోతే అనేక మంది హేళన చేస్తారనే పనికి ఉంటే మనల్ని సువార్త ప్రకటించనివ్వరు. భారతదేశంలో బైబిల్స్ పంచిపెడుతుంటే అభ్యంతర పెడుతున్నారు. రాజ్యాంగంలో మన ఇష్టం వచ్చిన మతాన్ని ఎన్నుకొని మనకు నచ్చిన సందేశాన్ని పంచుకోవచ్చని ఉండగాని మన సువార్త వ్యాపకత్వానికి అడ్డంకే ఉంది. కానీ వేళ మనకి పరిశుద్ధాత్ముడు ఇచ్చే వాక్యము, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచాను, దాన్ని ఎవరినూ వేయనేరడు. ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు డిసైడ్ చేసుకుంటే దేవుని కొరకు నేను నిలబడతాను, త్యాగం చేస్తాను, నా ధనాన్ని ఖర్చు పెడతాను, నేను కనికరపడతాను అంటే ఎవరు కూడా అడ్డు పెట్టలేని పరిస్థితి. కొన్నిసార్లు మన కుటుంబాన్ని బట్టి ఈ పరిచర్యకు వెళ్తాం. జకరియా, ఎలిజబెతులు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఆయన ఆజ్ఞలు గైకొనేవారుగా ఉన్నారు. కనుక ఆయన కుమారుడు ఎవరు? జాన్ ది బ్యాప్టిస్ట్ వచ్చాడు. కనుక కొన్నిసార్లు మన గృహంలో, కుటుంబంలో ప్రోత్సాహాన్ని బట్టి కూడా
ఈ సువార్త ఉద్యమంలో, ప్రేషితోద్యమంలో భాగస్థులు కావచ్చు. లూదియా అనే స్త్రీ గురించి అపోస్తుల కార్యాలు 16 అధ్యాయంలో చదువుతాము. దేవుడు ఆమె హృదయం తెరిచాడు, ఆమె ఇంట సంఘం ఏర్పడింది. లూదియా అనే స్త్రీ దేవుని వాక్యం వింటూ ఉంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆ పౌలుతో వచ్చిన బృందాన్ని ఇంటికి పిలిచి ఇంట్లో సంఘం ఏర్పాటు చేసింది. కనుక కొన్నిసార్లు కుటుంబము ప్రోత్సహించేది ఉంటుంది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. హోల్ చర్చ్, హోల్ గాస్పల్, హోల్ వరల్డ్. మన ముందున్న నినాదము సంఘమంతటికి సువార్త అంతా ప్రపంచమంతా చాటించాలనే మాట. ఈ సంఘాలు స్థాపించడం లేక సువార్త పరిచర్య చేయడం మానవునిగా మన బలహీనతలో ఒకవేళ చేయలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, వృద్ధి కలుగు చేయువాడు దేవుడే, కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయేవానిలోనైనాను ఏమీ లేదు. కనుక ఈ సంఘాలు సువార్త ప్రకటన అనేది దేవుని కార్యం. ఒక్కడ మనం నిమిత్త మాత్రంగా నీళ్లు పోసేవారంగా, నాటేవారంగా ఉంటే ఫలితాన్ని ఇచ్చేది దేవాది దేవుడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు అంటాడు, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. గొప్ప ఎక్స్పీరియన్స్తో పౌలు చెప్పాడు ఈ మాట. నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఇదేమి అతిశయ కారణం కాదు. నాకు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మనందరి మీద, ఒక్కొక్కరి మీద సువార్త ప్రకటించవలసిన భారం ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటిస్తే సరే, ప్రకటించకపోతే నాకు శ్రమ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుని మన మీద కూడా ఆ భారం ఉంచబడతా ఉందని గ్రహించాలి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన నామము ప్రకటించునని ఎడల మన హృదయములు అగ్ని వలె మండును, నా ఎముకల్లోనే మూయబడినట్టున్నది. ఇర్మియా ముందు వెళ్ళన్నాడు బాలుడిగా, తన పరిచర్య పరిపక్వంగా వచ్చేసరికి అంటున్నాడు, ఆయన నామము ప్రకటించిన ఎడల మన హృదయములు అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నది. అంత ప్రగాఢమైన కోరిక ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల మందు యవనస్తులుగా మీ ముందు అనేక మంది మిషనరీల పరిచర్య జ్ఞాపకం చేశాను నేను. అయితే ఈ దినాన్ని మన ముందు కూడా ఒక పిలుపు ఉంది. ఎలాంటి వారు ఈ పిలుపుకి లోబడతారనే సంగతి గ్రంథం నుండి మనం ఆలోచన చేస్తే, కొంతమంది ప్రత్యేకమైన యవనస్తుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో, యేసు తల్లిదండ్రులను లోబడి ఉన్నాడనే మాట చూస్తాము. కనుక తల్లిదండ్రులకు విధేయత చూపేవారు ఈ పరిచర్యకు పిలువబడతారు. ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు పోతీఫర్ అనే యజమాని భార్య చేత పాపం చేయడానికి ప్రోత్సహింపబడినప్పుడు ఆమెను విడిచి వస్త్రపు చెంగు పట్టుకుని పారిపోయాడు. కనుక పాపము నుండి పారిపోయేవారు కావాలి, యవనేచ్ఛల నుండి పారిపోయేవారు కావాలి. తిమోతి అన్ని విషయాల్లో పవిత్రుడిగా ఉన్నాడు. కనుక మనం తిమోతి వలె అన్ని విషయాల్లో పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తిమోతి గురించి చెప్పండి మరొక మాట, పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి ఎరిగినవాడు. దేవుని కృపలో మీ అందరికీ క్రైస్తవ కుటుంబాల నుండి వాక్యం ఎరిగిన వారు కనుక ఇలాంటి యవనస్తుల కొరకు ఆయన చూస్తా ఉన్నాడు. ఇస్సాకు వలె తండ్రికి విధేయత చూపేవాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మరి అబ్రహాము తను ప్రేమించిన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీద వెళ్తూ ఉంటే 14 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఇస్సాకుకి.
కట్టెలు మోసుకుంటూ వస్తున్నాడు, నిప్పు చేత పట్టుకుని వస్తున్నాడు. కొంత దూరం వచ్చాక ఆయన ఆ కట్టెలన్నీ పేర్చి ఇస్సాకుని దాని మీద పడుకోబెట్టినప్పుడు తిరుగుబాటు చేయలేదు, విధేయత చూపాడు, ప్రాణం పోతున్నా సరే. అలాంటి తండ్రికి విధేయత చూపేవారు పరిచర్యకు కావాలి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 29వ వచనంలో పౌలు వలె ప్రభు నామాన్ని బట్టి ధైర్యంగా బోధించేవారు. చాలాసార్లు మన అనుదిన జీవితంలో బయట ప్రపంచం మనల్ని క్రైస్తవులు అనుకుంటారేమని చెప్పి భయపడుతుంటాం. బైబిల్ పట్టుకుని ప్రయాణం చేయలేము, ప్రార్థన చేయలేము. మహమ్మదీయులు ఎక్కడున్నా, ట్రైన్లో ఉన్నా సరే శుక్రవారం నమాజ్ చేసుకున్నానికి ఒక టవల్ పరిచి మోకరించి వాళ్ళు దేవునికి స్మరిస్తూ ఉంటారు. కనుక ధైర్యంగా ప్రభు నామాన్ని బట్టి బోధించేవారు కావాలి. దానియేలు 3వ అధ్యాయం చూసినప్పుడు దానియేలు వలె నమ్మిన సత్యంతో రాజీ పడినవారు. దానియేలుతో పాటు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే యవనస్తులు ఉన్నారు. వారు బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడ్డారు. నిష్ణాతులైన పండితులైన యవనస్తులు కనుక వారిని తీసుకొని పోయారు, తెలివైన వాళ్ళని. రాజుగారి విగ్రహానికి తప్ప మరి దేనికి మీరు నమస్కరించకూడదంటే నమస్కరించారు. అంత మాత్రమే కాదు, కానీ రాజు సన్నిధికి వెళ్ళడానికి మీరు ప్రత్యేకమైన ద్రాక్షారసం తాగాలి, మాంసాహారం తినాలంటే దానియేలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అలాంటి అపవిత్రమైన భోజనం చేయమని చెప్పి తన నమ్మిన సిద్ధాంతం కొరకు నిలబడ్డాడు, గౌరవింపబడ్డాడు. కనుక మనం కూడా ఒకవేళ మిషనరీస్గా వెళ్ళాలంటే ఆ విధముగా దానియేలు వలె నమ్మిన సత్యానికి రాజీ పడకుండా ఉండాలి. నిర్గమాకాండము 24వ అధ్యాయం చూస్తే యెహోషువ వలె హెచ్చింపబడే సమయం కొరకు కనిపెట్టాలి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 6వ వచనంలో అన్నయ్య సప్యరాలు ఏం చేశారు? పొలం అమ్మి సగం దాచుకున్నారు, సగం పట్టుకొచ్చారు పేతురు దగ్గరికి. పేతురు పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు ఎందుకు పాపం చేశారని అడిగి వెంటనే వాళ్ళు చనిపోతే, చనిపోయిన అననయ్యను చనిపోయిన సప్యరాను మోసుకుపోవడానికి కొంతమంది యవనస్తులు కూడా ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ఎవరైనా మరణిస్తే సమాధి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాం. ఆ దినాన్ని అలాంటి యవనస్తులు ఉన్నందువల్ల వాడు పడిపోయిన వెంటనే మోసుకుపోయారు. ఒకవేళ భౌతికంగా అలాంటి వారి అవసరం కూడా మిషనరీ పరిచర్లో ఉందని జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనంలో దావీదు వలె దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం. ఏం గొప్ప కార్యం చేశాడు దావీదు? దావీదు గురించి ఉన్నప్పుడు ఏ గొప్ప కార్యం చేశాడండి? ఎవరిని చంపాడు? గొలియాతును. కనుక మన జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేసే సమయం వస్తుంది, ఆ సమయం కొరకు కనిపెట్టాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసినప్పుడు యాకోబు, యోహానులు తమ వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు అటు వచ్చి నన్ను వెంబడించమంటే వారు వలలు వదిలేశారు, తండ్రిని కూడా వదిలిపెట్టేశారు, నావను వదిలిపెట్టేశారు, ప్రభు వెంట వెళ్ళారు. కనుక పిలుపు వచ్చినప్పుడు పూర్తి కాలపు శిష్యరికం కొరకు తండ్రిని కూడా విడిచిన వారిని జ్ఞాపకం చేసుకొని మనం కొన్నిసార్లు సమర్పించుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన కుర్బాన్ని జ్ఞాపకం చేసుకుంటే తనకున్నది ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. మనం కూడా మనకున్నది కొంచెమైనా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడాలి. ఈ రాత్రికాల మందు అలాంటి పిలుపు ఒకవేళ మనలో ఎవరికైనా వస్తే దేవుని గణపరుద్దాము. సౌవార్తీకరణలో మొదటి అడుగు వాక్య ప్రకారం జీవించడం కనుక మన జీవితాలు సరి చేసుకుందాము. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి, ప్రేమయను కోత మీరు కోయిడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్న భూమిని దున్నుడి. ఇది వరకన్నాడు దున్నని భూమి, బీడు భూమిని దున్నమంటే సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి ఒకవేళ మనము నీతిని నాటితే ప్రేమ ఫలితంగా ఉంటుందనే మాటలు చెప్పబడుతుంది. మనం ఎన్నిసార్లు చెప్తున్నా
మన ఆలయంలో మన నాలుగు గోడల మధ్య మన మట్టుకు మనం సరిపెట్టుకుంటున్నాం తప్ప దున్నని బీడు భూములు ఇంకా చాలా ఉన్నాయి. విత్తనాలు నాటేయవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి విలియం కేరీ మన దేశం రాకముందు ప్రపంచం యొక్క పట్టం ఒకటి తయారు చేసుకుని ఆ చెప్పులు కుట్టే షాపులో కట్టుకుని ఎక్కడైతే ఇంకా సువార్త అందలేదో వెతుక్కుంటూ మన దేశం వచ్చాడు. మనం కూడా ఒకవేళ చెదరిపోయిన గొర్రెలను తిరిగి కనిగిరపడి మందలో చేర్చాల్సిన అవసరం ఉంది. సో మత్తయి సువార్త 9:36 కాపరి లేక గొర్రెలు చెదరిపోయి ఎందుకంటే ప్రభు వారి మీద కనికిరపడ్డాడు అనే మాట కనబడతా ఉంది. కనుక కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. తోటకు పనివారిని పంపమని యజమాని వేడుకునుడని ప్రభు చెప్పిన మాట మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభువుని ఎరుగని ప్రాంతాలు, యేసు సువార్త ఇంకా అందని ప్రాంతాలు అనేకం ప్రపంచంలో ఉంటే, కనీసం మన చుట్టుపక్కల ఉంటే మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్, మన సంఘం ఇంకో చోట ఒక సంఘాన్ని స్థాపించాలి, లేకపోతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈవేళ నాతో ఒక సువార్తికుడు, ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఈ బేతనీ సంఘం కలిసి వస్తే మనం ఒక రోజు బస్సు వేసుకుని అరకు ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటిద్దామనే చోట. కొన్ని దేవాలయాల్లో ప్రతి నెల ఈ కార్యక్రమం చాటిస్తూ ఉన్నారు. కనుక మనం ఒకవేళ సౌవర్తీకరణలో భాగస్వామ్యం కావాలంటే, ఇంతమంది మిషనరీలు ప్రాణత్యాగం చేశారు, కుటుంబాలు చూసుకోకుండా ఉన్నారు. చాలామంది మన దేశంలో ఆంధ్ర ఇవాంజలికల్ లోతున్న సంఘానికి సంబంధించి సుమారు 24 మంది మిషనరీలు అలా చనిపోయారు. మేము ఇక్కడ చిన్నప్పుడు చూసిన వారు కూడా మరి సమాధి చేయబడ్డారు. రాజమండ్రిలో వారి సమాధులు పదిలం చేయబడ్డాయి. కనుక ఆ దినాల్లో క్షయరోగం వచ్చేది, చనిపోయేవారు. కలరా వచ్చేది, చనిపోయేవారు. ఈ రోజుల్లో అంతకన్నా భయంకరమైన వ్యాధుల మధ్య మనం ఉన్నాం. కనుక సమయం సంకుచితంగా ఉంది. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే మనం సాకులు చెప్తా ఉన్నాం. లూకా సువార్త 14 ఒక విందు చేశారు. విందు యజమాని చాలామందికి ఆహ్వానాలు పంపితే కొంతమంది అన్నారు, నేను పొలం కొనుక్కున్నాను, నేను ఎడ్లు కొనుక్కున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, కనుక నా సమయాన్ని వెచ్చించలేనని వెనుకాడిన సందర్భం ఉంది. ఒకవేళ మన జీవితంలో మనం కూడా ఆయా కుంటి సాకులు చెప్పి మన ముందున్న పరిచర్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మిషన్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనదని మనం గమనించాలి. వట్టి చేతులతో రావద్దని ఒక కీర్తన ఉంటుంది. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంతకాలం విశ్వాసంగా ఉన్నావు, ఎన్ని ఆత్మలు నా కొరకు సంపాదించావంటే మనం ఒకవేళ చిన్నబుచ్చుకునే పరిస్థితి ఉంటుందేమో ఆలోచన చేయాలి. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అనే మాట, సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడింది అనే మాట ఒకవేళ మనం చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనలాంటి సమాజంలో నుంచే మిషనరీలు వెళ్ళారు. ఐఎం అని చెప్పి సంస్థ ఉంది, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో క్రైస్తవత్వం విస్తరించలేదు. క్రైస్తవత్వం కేరళ, ఆంధ్రప్రదేశ్, నార్త్ ఈస్ట్. కనుక నార్త్ ఇండియాలో మిషనరీ లేరు. చాలా భాషల్లో ఇంకా బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడలేదు. చాలామందికి స్వేచ్ఛగా ప్రార్థన చేసుకునే అవకాశాలు లేవు. కనుక ప్రత్యేకమైన కార్యం కొరకు ప్రత్యేకింపబడిన ఒక బృందం మిషన్ అనే పేరుతో పిలువబడుతూ ఉంటే, లేక ప్రేషితోద్యమం అని పిలువబడే ఈ ఉద్యమంలో మనము భాగస్వామ్యం కావాలి. చాటించుడి యేసునామం అనే కీర్తన పాడాం. చాటించుడి అంటే ప్రకటించాలి. అలా ప్రకటించాలంటే 3 లక్షణాలు చెప్పాను నేను. ఒకటి, దేవుని వాక్యాన్ని కార్యరూపంలో పెట్టాలి, వాక్ టాక్ అన్నాం. రెండవది చెప్పినమ్మా, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి, సఫరింగ్. మూడవది కంపాషన్, కనికరం చూపాలి. ఆ లక్షణాలు మనం కలిగి ఉండి, ఇందాక మనం చెప్పుకున్న బైబిల్లో కొంతమంది వ్యక్తులు, యోసేపు, తిమోతి, ఇస్సాకు, పౌలు, దానియేలు, యెహోషువ, ఇలాంటి వ్యక్తుల్ని మాదిరిగా పెట్టుకుని యవన కాలం అందే కాడి మోయట నరునికి మేలు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, మీ యవనాన్ని బట్టి మిమ్మల్ని ఎవరినూ తృణీకరింపకుండా మాటలో, ప్రేమలో, ప్రవర్తనలో అనేకులకు మాదిరిగా ఉండండి అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్యం చేత ఆ ప్రవర్తన సరిచేసుకుంటాము అనే ఒక నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టండి.
ఒకవేళ మీరు చాలామంది ఆ విధంగా దూర ప్రాంతాలకి సువార్థికులుగా వెళ్ళే దీవెన ఆయన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ఆయన చిత్తానికి లోబడదాము. యవనస్తులుగా దేవుని మహిమపరిచే సంఘంగా మనం ఉందాము. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ఏమైనా ప్రశ్నలు ఉంటే థ్యాంక్ యూ అంకుల్, దిస్ వాజ్ రియల్లీ ఇన్సైట్ఫుల్. అంకుల్ మీరు చెప్పారు కదా ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఇండివిజువల్ కాల్ అని. ఇఫ్ యూ కెన్ ఆన్సర్, హౌ విల్ ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇండివిజువల్ కాల్? హౌ కెన్ ఐ బి ఏబుల్ టు గ్రాస్ప్ దట్ దిస్ ఈస్ మై కాల్? అది నేను ఎలాగా తెలుసుకోగలను? when you read the scriptures each day, sometimes through scriptures God speaks to you. ఒక వాక్యం చదువుతూ ఉంటే అది మిమ్మల్ని పట్టు ఉంటుంది. దేవుని పిలుపుగా దాన్ని ఎంచవచ్చు. రెండోది, ఇలాంటి సందేశాలు విన్నప్పుడు దేవుని పిలుపు మనకు ఉండొచ్చు. కాకపోతే పెద్ద పెద్ద ర్యాలీలు జరిగినప్పుడు దేవుని సేవకులు ప్రార్థనాపూర్వకంగా పిలుపునిచ్చినప్పుడు దేవుని పిలుపుని అర్థం చేసుకోవచ్చు. విల్లీ గ్రామ్ గారు ఒక సభ పెడితే 2 లక్షల మంది వస్తే ఆయన పిలుపుకు లోబడి కొన్ని వేల మంది ముందుకెళ్ళి ప్రార్థన చేయించుకునేవారు. అందువల్ల దేవుని పిలుపు వినాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనల్ని మనము ఆ పరిస్థితికి అనుగుణంగా ఉండడానికి వాక్యానుసారం జీవిస్తూ ఏదో ఒకటి పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఇంకా సువార్త అందని వారి మీద కనికర పడితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. చేపలు పట్టే జాలర్లనే పిలిచిన దేవుడు మనం లాంటి వాళ్ళని ఇంకా శ్రేష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడతాడు. కానీ మన ప్రయారిటీస్ సరిగ్గా లేవు, మన ప్రాధాన్యతలు. ఒకవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తే ₹1,00,000 జీతం వస్తుంది, సువార్థికునిగా ఉంటే 20,000 వస్తుంది అనే లెక్కలు. లేకపోతే అక్కడ ప్రజలు ఆహార నియమాలు సరిగ్గా ఉండవు, వాతావరణం సరిగ్గా ఉండదు. ఒక మిషనరీ బృందం ఒక ఐలాండ్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వారితో చెప్పండి మాట ఏంటంటే, ఐలాండ్లో ఉన్న వాళ్ళందరూ కుష్ఠరోగులు, మీరు వెళ్తే కుష్ఠరోగం అంటుకుంటుందంటే వారు వెళ్ళి జీవితాంతం మరణించే వరకు ఆ కుష్ఠరోగుల మధ్య కుష్ఠరోగంతో సువార్త ప్రకటించారు. కుష్ఠరోగం వచ్చిందని చెప్పి బయట పారిపోయి వెనక రాలే. కుష్ఠరోగం అంటించుకోవడానికి సిద్ధపడి వెళ్ళి జీవితాంతము కుష్ఠరోగంతో రోగులుగానే ఉండి చనిపోయారు. అది త్యాగం చేయడం అంటే. మంచి లాభకరమైన ఉద్యోగం వదిలిపెట్టడం త్యాగం చేయడం అంటే. కనికరపడడం అంటే భౌతికంగా కనికరపడాలి, ఆత్మీయంగా కనికరపడాలి. మదర్ తెరిసా ఇలాంటి ప్రసంగాలు చేయించిందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతికి నోబెల్ ప్రైజ్ పొందే స్థాయికి వెళ్ళింది. ఒక కాన్వెంట్ టీచర్గా వచ్చింది ఆమె 16వ ఏట. కాన్వెంట్ టీచర్గా వచ్చిన ఆమె ప్రపంచాన్ని కదిలించే స్థితికి వెళ్ళింది. కనుక కనికరం చూపడం అంటే పేదవాళ్ళు యేసుప్రభుని చూడడం అని చెప్పింది మదర్ తెరిసా. నేను ఎవరికైనా సహాయం చేస్తుంటే వారిలో యేసుప్రభుని చూస్తానని సహాయం పొందుకునేవారు. అలాంటి ఆలోచన పద్ధతి ఉండాలి. మన తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇష్టపడరు సేవకి వెళ్తానంటే, కొన్నిసార్లు ప్రోత్సహిస్తారు. దేవుని పిలుపుకు లోబడ్డం నేర్చుకుంటే సర్వచిత్తం నీదేనయ్యా అని కిన్సింగ్ గారు పాట రాశాడు. దేవుని ఇష్టం మన జీవితంలో జరగడానికి అనుమతిస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. స్త్రీలు కూడా మిషనరీలుగా ఉన్నారు. స్కట్టర్ అని ఆవిడ వెల్లూరులో మెడికల్ కాలేజీ హాస్పిటల్ పెట్టడానికి కారణం. గ్రాహం స్టెయిన్స్ వైఫ్ పేరు ఏం పేరు? సరే బాబు, స్టెయిన్స్ వైఫ్ పేరు ఏం పేరు? భర్త చనిపోయినా కొడుకులు కాల్ చేసినా ఆవిడ ఇక్కడే ఉంటానంది. గ్లాడిస్ స్టెయిన్స్, గ్లాడిస్ స్టెయిన్స్. చాలామంది కాల్చబడ్డారు, చాలామంది ఉరి తీయబడ్డారు, చాలామంది వ్యాధులతో మరణించారు.
కనుక యేసు ప్రభుని ఒప్పుకుంటే మిమ్మల్ని తల నరికేస్తామంటే దే ఆర్ ప్రిపేర్డ్. ముఖ్యంగా విలియం టెండల్ ఆయన కాల్ చేస్తానికి సిద్ధంగా ఉంటే ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళు తెరవని ప్రార్థన చేశాడు. దాని ఫలితమే కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ముందు వచ్చింది బైబిల్. దాని నుండి అనేక అనువాదాలు వచ్చినాయి. కనుక ఒక వ్యక్తి మార్టీర్గా మృతవీరుడిగా ఉండడానికి ఇష్టపడితే ఎన్ని కార్యాలైనా చేయొచ్చు అనే సంగతి జ్ఞాపకం తీసుకోవాలి. 5 లక్షల గంటలు ఆ డేక్స్ బైబిల్ తయారు చేసిన ఆయన 5 లక్షల గంటలు ప్రయాసపడ్డాడంట 43 సంవత్సరాలు. చాలామంది అనుకుంటారు ముసలితనం వచ్చాక ఇలాంటి కార్యాలు చేయొచ్చు, ప్రస్తుతానికి వాయిదా వేద్దామని. కానీ దేవుని పిలుపు ఏ సమయంలో ఎవరికి వస్తుందో తెలియదు. సమూయేలు నిద్రపోతూ ఉంటే సమూయేలు అని పిలిచాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మన్నాడు. బాల్యంలోనే ఆయన పట్టుకున్నాడు. యవనస్తులు ప్రత్యేకంగా దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారంటే ఈ వాక్యం చేతనే అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కొన్ని ఆత్మలైనా మేము సంపాదించామని చెప్పగలగాలి. ఆత్మలు సంపాదించడం కన్నా మెరుగైన వృత్తి లేదు. దట్ ఈస్ ది బెస్ట్ ఆక్యుపేషన్. దాని కొరకు ఎదురు చూసి పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ఏది అసాధ్యం కాదు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ మిషన్ ఫీల్డ్స్ ఏదైనా ఒక ఫీల్డ్ ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా క్వశ్చన్ అంకుల్ జాన్ అని పంపించాడు. దేవుడు తెలియని ఎంతో మందికి సువార్తను తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో స్థాపింపబడిన ఎన్నో మిషన్లు ఏఈఎల్సితో సహా ఈరోజు ఆ ఒరిజినల్ మిషనరీస్ యొక్క ఫౌండింగ్ ఐడియాని మర్చిపోయాం. మిషన్ మోడ్లో వర్క్ చేయకుండా ఎక్స్పాన్షన్ ఏమీ లేకుండా కొంతవరకు స్టాగ్నేట్ అయిపోయాం. ఇంకా ఉన్న సంఘం తగ్గకుండా ఉండేలా చూసుకునే పరిస్థితికి వచ్చిందేమో. మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబ్స్టకల్ విత్ ఇన్ అవర్ ఓన్ మిషన్ ఇన్ క్యారింగ్ అవుట్ ది అవుట్రీచ్ అండ్ హౌ కెన్ వీ డూ సంథింగ్ టు స్టార్ట్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సొల్యూషన్ టు దట్? పీపుల్, ప్రాజెక్ట్స్ అనే 2 మాటలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అంటే ఒక పని, ఒక కార్యక్రమం. ఈ రోజుల్లో ప్రాజెక్ట్స్కి ఇచ్చే ప్రాముఖ్యత పర్సన్స్కి ఇవ్వట్లేదు. ముఖ్యంగా క్రైస్తవ మతం మీద ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే విదేశాల నుండి భారీ ఎత్తున నిధులు సమకూర్చుకుంటూ వ్యక్తులు గొప్పవాళ్ళు అవుతున్నారు తప్ప సువార్త వ్యాపకత్వం వెనుకబడింది అనేది. అంచేతే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక నిధుల సరఫరా నిలుపుదల చేశారు, అంత ఆంక్షలు విధించారు. ఒకటి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళలో ఉంటుంది గొప్పతనం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ గొప్పదే, దీన్ని నేను ఆపరేట్ చేయలేను, జని చేయగలడు. కనుక ఆపరేట్ చేసేవాళ్ళు ముఖ్యం. రాను మిషనరీలు సేవా తత్పరతో వచ్చారు, చక్కగా భోజనం పెట్టారు. అది తింటా ఇంకా మంచి భోజనం తినాలని పరుగులు పెట్టడం తప్ప లేని వారి గురించి ఆలోచన చేసే దృక్పథం లేదు, విజన్ లేదు, ఒక గురి లేదు, ఒక లక్ష్యం లేదు. ఏదో దొరికిన మట్టుకు చేయడం పోవడం జరుగుతూ ఉంది. కనుక నువ్వు చెప్పినట్టుగా మిషనరీస్ అయితే త్యాగబుద్ధితో వచ్చారు. వాళ్ళు నా తోటి మానవుడు నాశనం అయిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు, నరకానికి వెళ్లకుండా కాపాడాలని మిషనరీలు వచ్చారు. వచ్చి వాళ్ళు అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞానంలోకి నడిపించారు, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించారు, మరణానికి పాత్రమైన మనకి నిత్య జీవం ఉందని సంబోధించారు. మదర్ తెరెసాకి నోబెల్ ప్రైజ్ ఇస్తే ఈ ఛాందసవాదులు అబ్జెక్ట్ చేశారు, ఆమె క్రైస్తవత్వం చూపుతుందనే మాటలు. కనుక మన దేశంలో పేరుకి సెక్యులర్ దేశమే, మత ప్రసక్తి లేని రాజ్యం. కానీ మతం పేరట అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఎల్సి లాంటి సంస్థల్లో ఇప్పుడు అనిశ్చిత పరిస్థితి ఉంది. పదవుల కోసం పోరాటం, సంఘాలు ఏమైపోయినా పర్వాలేదని నిర్లక్ష్యం చేయడం, పోలీసు సహాయంతో ఆరాధనలు జరిగించుకోవడం, ఇవన్నీ సిగ్గుకరమైన సంగతులే. ఇప్పుడైనా మనం చేసి తప్పిదాలు ఒప్పుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ధైర్యంగా
వాక్యాన్ని బోధించే పరిస్థితుల వరకు కనిపెట్టాలి. దేవుడు తన స్వరక్తితో సంపాదించిన సంఘం ఎవరైనా పాడు చేయదలుచుకుంటే దేవుడు అతను పాడు చేస్తాడని. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని మనం గృహ నిర్వాహకులుగా సరైన రీతిలో లేమనేది నేను ఒప్పుకుంటున్నాను. అందుచేత సంఘాలు బలహీనపడతా ఉన్నాయి. రెండవది, ఈ డినామినేషనల్ డిఫరెన్సెస్, ఆయా సిద్ధాంతాల మీద పట్టుబట్టి చీలికల కొరకు ప్రయత్నాలు చేసేవాళ్ళు. హిందూ సంస్థలు అడుగుతున్నాయి, ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? యేసుక్రీస్తు విభాగింపబడ్డా? ఇక్కడ గుడి, దీని పక్కన ఇంకో గుడి, ఈ పక్కన ఇంకో గుడి. ఈ డామినేషన్ కూడా సంఘాల విస్తృత ఆటంకంగా ఉంది. అందుచేత మోర్ వి లుక్ టు ది హోలీ స్పిరిట్ దాని కౌంటింగ్ అండ్ అవర్ సెల్వ్స్. మన మీద మనం ఆధారపడేదానికన్నా పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడాలి. మీ ఆరాధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అడిగితే ఉన్నాడని చెప్పగలిగిన స్థితి ఉంటే పరిశుద్ధాత్ముడు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆ స్థాయికి విధేయత చూపితే సంఘం బలపడుతుంది. ముఖ్యంగా యవనస్తులు నడుము కట్టాలి. పాశ్చాత్య దేశాల్లో ఆదివారపు ఆరాధనలకు సీనియర్ సిటిజన్సే ఉంటున్నారు. అందుచేత వారి కొరకు బయట రెండో ఆరాధన ఉంటుంది, గిటార్తో, బీర్తో, కుకీస్తో. ఈ ట్రెడిషనల్ ఆరాధన ఏమో దేవాలయంలో అయిపోద్ది, బయట ఒక టెంట్ వేసి యవనస్తుల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ఇంకా అనువాదం చేయవలసిన బైబిల్ పోర్షన్స్ ఉన్నాయి, సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి. తాతయ్య, మూర్ఖులతో ఎంత మాట్లాడినా వేస్ట్, లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటేనే మంచిది అని బైబిల్లో ఒక వర్స్ ఉంటుంది కదా తాతయ్య. మరి అలాంటి వాళ్ళకి మనం యేసయ్య గురించి ఎలా చెప్పగలం? తలుపు తెరవబడి ఉంది, ఎవరు మూసివేయలేడనే మాట చెప్పాను నేను. తలుపు తెరవబడి ఉందంటే ఒకవేళ అపవాది ఎంత బలవంతుడైనా మనమే గెలుస్తాం. ఆయన తలుపు మూసేసేవారు. ఇంకనూ తలుపు తెరవబడి ఉన్నది, ఇంకా కృపాకాలం ఉంది. సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడే సమయం ఇది. అప్పుడు కానీ రెండవ రాకడ ఉండదు. అందుచేత ముష్కరులతో కూడా మనం మాట్లాడినప్పుడు కొన్నిసార్లు దేవుని వాక్యం, దేవుడు కార్యం చేస్తాడు. ముందు మన పని మనం చేసుకున్నాం, మనకున్న అనుభవాన్ని పంచుకున్నాం. ముఖ్యంగా మనం ఏం బోధిస్తున్నామో దాన్ని ఆచరిస్తే అవతల వాడు దానివల్ల ప్రయోజనం పొందుతాడు. వట్టి చేతులతో ఒక కీర్తన ఉంటుందమ్మా, పాడగలరా? చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదురా. ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసేవా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసయా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రికాలం ముందు నీ పిరి బిడ్డలుగా నీ సన్నిధిలో మీరిచ్చే ఆశీర్వాదం కొరకు, మీరిచ్చే దీవెన కొరకు కనిపెడతాం నాయన. ఈ దినాన్ని మిషన్స్ యొక్క ప్రాముఖ్యత, అనేక మంది మృతవీరులు ఏ విధంగా ప్రాణత్యాగం చేశారో, ఏ విధముగా శ్రమానుభవంలో ఉండి మిమ్మల్ని గణపరిచారో జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మీరు యువకులకి దినాన్ని పిలుపునిస్తూ ఉన్నారు. ఆ పిలుపునికి తగిన విధంగా మా యవనస్తులు సిద్ధపడడానికి కృప చేయండి. వాక్యానుసారం జీవించేవారుగా, తల్లిదండ్రులకు విధేయులుగా, పాపము నుండి పారిపోయేవారుగా, నమ్మిన సత్యాలకి కట్టుబడి ఉండేవారుగా, అనేకులకు మేలుకరమైన పరిచయం చేసేవారుగా
మా యవనస్తులు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కాలమందు ఒక్కొక్క వ్యక్తితో మీరు మాట్లాడండి. మీ ఈ బిడ్డల జీవితంలో నీ చిత్తం ఏమైందో వారు తెలుసుకోవాలి నాయన. నీ చిత్త ప్రకారం జీవించాలి, వాక్యపు వెలుగులో ప్రకాశించాలి, అనేకులకు మాదిరిగా మా యవన బిడ్డలు ఉండాలి. మా యవనస్తులను బట్టి మేము సంతోషించడానికి కృప చూపండి. మీరు కుటుంబాలను దీవించండి, తల్లిదండ్రులను ఆశీర్వదించండి. పరిచర్య విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం బిడ్డలకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. వాక్యం వినేవారముగా, వాక్యము ప్రకటించే వారముగా ఉండడం మాత్రమే కాదు, కానీ వాక్యానుసారము జీవించే వారముగా, రాబోయే దినాల్లో నీకు మహిమ తెచ్చే సాధనాలుగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించే గుంపుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రస్తుతం సంఘంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులు తొలగించి సమాధానము, శాంతి, ఐక్యత సంఘంలో ప్రసాదించమని, ఈ మా భారతదేశంలో ఇంకా నిన్ను ఎరుగని వారు చాలామంది ఉండగా వారి కొరకు ప్రార్థించే వారముగా, వారికి సువార్త ప్రకటించే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని, ఈ రాత్రికాల దీవెనలు సమృద్ధిగా మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఫౌండేషన్ ఫర్ ఫెయిత్ అనే ఈ కార్యక్రమంలో ఆయా రీతులుగా ఆయా వ్యక్తుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన. జాన్ ప్రకాష్ పాస్టర్ గారితో, గిఫ్ట్ పాస్టర్ గారితో, మెర్లిన్ గారితో, షకీనాతో మీరు అందించిన సువార్త భాగాలను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డలను దీవించండి, వారి ద్వారా మరింత గొప్ప పరిచర్య జరగడానికి సహాయం చేయండి. మా బేత్నీ సంఘాన్ని దీవించండి. రాబోయే దినాల్లో నీ కొరకు గొప్ప కార్యాలు చేసే సంఘంగా మేము ఉండడానికి సహాయం చేయమని, ఈ రాత్రికాలపు దీవెనలు సమృద్ధిగా మాకు ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much, Uncle. It was really helpful. I request Renu to offer a closing prayer. గుడ్ ఈవినింగ్. వచ్చిన మీ అందరికీ దేవుని నామాన వందనాలు. సో ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీరు చెప్పొచ్చు. వరకు లేవా? ఓకే ఓకే. ఓకే ఓకే. సో టింకన్న వాళ్ళ కూతురు తెలుసు కదా మీకు మనందరికీ. సో తనకు కొంచెం ఫీవర్ వచ్చింది, చిన్న పాప కదా. సో తన ఫాస్ట్గా రికవర్ అయ్యేలాగున మనం ప్రేర్ చేద్దాం. అదేవిధంగా చోటి అన్న గురించి మనం లాస్ట్ వీక్ ప్రేర్ చేసాం కదా. సో అన్న రికవర్ అవుతున్నాడు, ఇంకో మేబీ 2 daysలో డిశ్చార్జ్ చేయొచ్చు. దానికి మనం దేవునికి చాలా కృతజ్ఞతతో ఉండాలి. నవంబర్లో ఐ థింక్ ప్రాబబ్లీ నవంబర్లో రీతకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో మన యూత్లో ఎవరైనా ఏమైనా ఎగ్జామ్స్కి కానీ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి గాబ్రియల్ అన్న, జావియర్నెస్ట్, రీతక్క వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా, అదేవిధంగా మనం రిఫార్మేషన్కి కాంపిటీషన్స్ పెట్టుకుంటున్నాం కదా. సో ఆ కాంపిటీషన్ గురించి పైగా 24th మన చర్చ్ నుండి ఒక సింగింగ్ కాంపిటీషన్కి మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. సో దానికి మనం మంచిగా ప్రాక్టీస్ అయ్యి చక్కగా అంతా సెట్ అయ్యేలాగా ప్రేర్ చేద్దాం. అదేవిధంగా నేను చిన్న స్మార్టీ మాథ్యూస్ మేము ఇంకా అసలు ఏ కాలేజెస్కి ఇంకా మాకు ఇంకా ఏం రిజల్ట్స్ రాలేదు. సో మేము ఒక మంచి కాలేజ్లో మాకు సీట్ వచ్చేలాగా ప్రేర్ చేద్దాం. ఎవరైనా చెప్తారా టెస్ట్ మనీస్ ఎవరికైనా? సో ప్రేర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి ప్రభువా, ఇప్పుడు మీతో మాట్లాడటానికి మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి ప్రభువా. మీరు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చుకున్నందుకు మీకు చాలా వందనాలు తండ్రి ప్రభా. ఇంతమందిని మీరు మంచిగా కూడి మీ సన్నిధికి మీరు తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. తాతయ్యని మీరు మా మధ్యకి చేర్చి ప్రభా మంచి ఎనర్జీని ఇచ్చి మీరు మంచిగా
మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా మేము వినిన వాక్యాన్ని అంతటిని ప్రభా మేము విని వదిలేసేలాగా కాకుండా ప్రభా మేము మంచిగా దాన్ని ఫాలో అయ్యేలాగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా మీరు మంచిగా మిషనరీస్ ఎలాగుండాలో లేకపోతే ఏ విధంగా మేము పరిచర్య చేయాలో అనేది మీరు మాకు చెప్పినందుకు మీకు చాలా వందనాలు. ప్రభా మా హృదయాలతో మీరు మాట్లాడండి. ప్రభా మేము మంచి డెసిషన్స్ తీసుకునేలాగున మీరు మాకు సహాయం చేయండి ప్రభువా ప్రతి దాన్ని బట్టి మీకు చాలా వందనాలు ప్రభువా. తాతయ్యకి ఇచ్చిన మీరు గొప్ప ఆధిక్యతను బట్టి మీకు చాలా వందనాలు ప్రభా. ఎంత ప్రాబ్లం అవుతున్నా సరే ప్రభా మీరు సమస్తాన్ని మంచిగా సమకూరుస్తున్నందుకు మీకు చాలా వందనాలు ప్రభా. తాతయ్యకి ఉన్న అనారోగ్యంలో కూడా దాన్ని తీసివేసి మీరు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి మీరు మా సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. తాతయ్య హెల్త్ విషయంలో మీరే కాపాడండి ప్రభా. ఏ విధంగా కూడా సఫర్ అవ్వకుండా ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయండి ప్రభా. కావాల్సినంత ఎనర్జీని స్ట్రెంగ్త్ని మీరే దయచేయండి ప్రభా. అదే విధంగా ప్రభా తేజాన్న గురించి ప్రేర్ చేస్తున్నాం తండ్రి ప్రభా. నిన్న మీరు గొప్ప రీతిలో మీరు మాకు ఇచ్చిన ప్రామిస్ని బట్టి మీకు చాలా వందనాలు ప్రభా. మీరు స్వస్థపరుస్తున్నాను అని మీరు చెప్పిన మీరు మాకు ఇచ్చిన ప్రామిస్ని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి ప్రభా. ఆ కార్యాన్ని తొందరగా మంచిగా మీరే జరిగించండి తండ్రి ప్రభా. అన్నని మీరు మంచిగా కాపాడి మీరు తిరిగి మా మధ్యకు మీరు చేర్చినందుకు మీకు చాలా వందనాలు ప్రభా. అన్న హెల్త్ విషయంలో కూడా ఇంకా తొందరగా రికవర్ అయిపోయేలాగున పూర్తిగా మీరే సహాయం చేయండి ప్రభా. అదే విధంగా చోటి అన్న హెల్త్ గురించి ప్రేర్ చేస్తున్నాము ప్రభా. మీరు గొప్ప అపాయం నుంచి మీరు తప్పించి మీరు కాపాడినందుకు మీకు చాలా వందనాలు ప్రభా. అన్నకి ఎందుకు అలా అయిందో అది మీరు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. అన్నకి మెంటల్గా కూడా మీరే తోడుగా ఉండండి తండ్రి ప్రభా. తనని గొప్ప అపాయం నుంచి తప్పించి తిరిగి మీరు తొందరగా రికవర్ చేస్తున్నందుకు మీకు చాలా వందనాలు తండ్రి ప్రభా. అదే విధంగా గ్లాసీ గురించి ప్రే చేస్తున్నాం తండ్రి ప్రభా. చిన్న పాప తండ్రి ప్రభా. తనకి ఉన్న అనారోగ్యాన్ని మీరే తీసివేయండి తండ్రి ప్రభా. మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. తనకి కావాల్సిన ఎనర్జీని మీరే దయచేయండి ప్రభా. మీ దూతల చేత మీరే భద్రపరచండి ప్రభా. అదే విధంగా రక్షణ అన్న వాళ్ళ బాబు గురించి ప్రే చేస్తున్నాం ప్రభా. అదే విధంగా తన కూడా ఫీవర్తో బాధపడుతున్నాడు తండ్రి ప్రభా. తనకి కావాల్సిన అనారోగ్యాన్ని మొత్తం మీరే తీసివేసి మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయండి ప్రభా. తొందరగా రికవర్ అయ్యేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. అదే విధంగా మా సంఘంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు చేసే లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నా ఏమైనా జాబ్ ట్రయల్స్ ఉన్నా వాటి అన్నిటిలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. వాళ్ళు చదివే చదువు అంతట్లో కూడా మీరే వాళ్ళకి కావాల్సినంత జ్ఞానాన్ని తెలివిని దయచేయండి ప్రభా. మంచి కాన్ఫిడెన్స్ని ఇంకా కాన్సన్ట్రేషన్ని దయచేయండి ప్రభా. వాళ్ళ ఎగ్జామ్స్లో మంచిగా రాసి ప్రభా మీకు మహిమ తెచ్చేలాగా మీరే సహాయం చేయండి. అదే విధంగా ప్రభా మేము రిఫార్మేషన్కి మేము క్విజ్ కండక్ట్ ఎగ్జామ్ లేకపోతే క్విజ్ కండక్ట్ చేయాలని ఆశపడుతున్నాము ప్రభా. అది చాలా గొప్ప పని తండ్రి ప్రభా. పనికి మీరే మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. మేము దాన్ని సీరియస్గా తీసుకొని మేము దానికోసం వర్క్ చేసేలాగున మీరే మాకు సహాయం చేయండి. అదేవిధంగా మీరే మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా 24th ప్రభా చర్చ్ నుండి ఒక కాంపిటీషన్లో మేము పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాము ప్రభా. మీ చిత్తం అయితే ప్రభా మేము దానికి కూడా మేము మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రభా మేము మిమ్మల్ని మహిమపరిచేలాగున మిమ్మల్ని అక్కడ స్తుతించేలాగున మీరే సహాయం చేయండి. మాత్రాన ప్రభా అది కేవలం మిమ్మల్ని స్తుతించడం మాత్రమే కదా తండ్రి ప్రభా. ఆ మోటోని మేము క్యారీ చేసేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. మాకు కరెక్ట్ మైండ్ సెట్ని దయచేయండి ప్రభా. అదే విధంగా ఇంకా యూత్ వచ్చే ప్యానల్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. మీరే సరైన పర్సన్స్ని ప్రభా మీకు ఇష్టకరమైన రీతిలో ఎన్నుకోండి తండ్రి ప్రభా. అదే విధంగా ప్రభా నేను స్మార్ట్ టీమ్ ప్రభా మేము కాలేజెస్ విషయంలో మేము దాని గురించి కష్టపడుతున్నాం తండ్రి ప్రభా. మీ చిత్తాన్ని మీరే జరిగించండి ప్రభా. మీరు మాకు ఏది ఇచ్చినా మీరు మాకు బెస్ట్ ఇచ్చే దేవుడని మేము నమ్ముచున్నాము ప్రభా. మీ చిత్తానికి మేము లోబడి జీవించేలాగా మీరే సహాయం చేయండి
ప్రభా మమ్మల్ని ఒక మంచి కాలేజెస్లో మీరే ఉంచండి ప్రభా. అదే విధంగా నా యొక్క ప్రార్థనంతయు మీరు ఆలకించండి ప్రభా. ఇక్కడ నుంచి మేము ఇంటికి క్షేమంగా వెళ్ళేలాగా మీరు మాకు సహాయం చేయండి. మీ దూతలను మీరు మా చుట్టూ భద్రపరచండి ప్రభా. అదే విధంగా ఈ లెక్చర్ సిరీస్ జరిగే చాలా ఇంకా మంచిగా జరిగేలాగున చాలా మంది మంచిగా జాయిన్ అయ్యేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. స్పీకర్స్ అందరికీ మీరే కావాల్సినంత స్ట్రెంగ్త్ని దయచేయండి ప్రభా. నా యొక్క ప్రార్థన అంతా మీరు ఆలకించండి. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతిశ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరలా అపరాధములను చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకుండా దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. Thank you, Renu. Thank you everyone for joining us today. Good night.